అందరికీ నమస్కారం. న్యాయవాది గొనపర్తి ఆదిలక్ష్మి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఇప్పటికే బార్ భవన నిర్మాణం కోసం ప్రకటించిన 50,000 విరాళంలో భాగంగా నేడు 20,000 చెక్కును బార్ అసోసియేషన్ అధ్యక్షులు శోభనాద్రి గారికి అందజేశారు. అదేవిధంగా న్యాయవాదుల సౌకర్యార్థం త్రాగునీటి ఏర్పాటుకు స్టీల్ ట్రేబులు, జగ్గులు, గ్లాసులు అందించారు. సంఘం గుమ్మస్తాలకు నూతన వస్త్రాలను బహుకరించి ఆమె తన సామాజిక బాధ్యతను చాటుకున్నారు. సేవా దృక్పథంతో ముందుకు సాగే ఆదిలక్ష్మి గారు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవలో కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుందాము. ఆదిలక్ష్మి గారు నా స్నేహితురాలు అనిపించుకోవడానికి నాకు ఎంతో గర్వకంగా ఉంది. ఆమె స్త్రీల పట్ల, హిందూ ధర్మం పట్ల ఎంతో బాధ్యత కలిగి హిందూ ధర్మాన్ని రక్షించడంలో, బోధించడంలో, మన భారతీయులు అందరికీ హిందూ సంస్కృతి తెలియజేయడంలో కృషి చేస్తూ ఉంటారు. మరి బోనాలు పండుగ మన ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో, తూర్పుగోదావరిలో ప్రారంభించిన మొట్టమొదటి మహిళా కూడా అండి. అంత గొప్ప మహిళా సాధకి మన ఆదిలక్ష్మి గారు. మరి ఆవిడ కోసం కొన్ని వీడియోస్ చివరి వరకు కూడా చూడండి, షేర్ చేయండి. ఆనందంగా ఉండాలని రండి, మీరు రండి. మీ దేశం రావాలండి. లేరండి, ఏంటండి కేక్ కట్ చేస్తారు కదా. హాయ్ పిల్లలు, ఈరోజు బర్త్డే అయిన మన లక్ష్మీ మేడంకి మన పావై ఫౌండేషన్ తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు. ఈ బర్త్డే నుంచి మేడం ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుందాము. ఈ బర్త్డే నుంచి మేడంకి అన్ని మంచిగా జరగాలని కోరుకుందాము. మేడం లైఫ్లో ఎన్నెన్నో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుందాము. అలాగే మేడం కోసం, మేడం ఫ్యామిలీ కోసం మన పావై ఫౌండేషన్ తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుదాము చిల్డ్రన్స్. దేశం కోసం పోరాడేవాడు ధర్మం కోసం పోరాడతాడో లేడో తెలియదు, కానీ ధర్మం కోసం పోరాడేవాడు ఖచ్చితంగా దేశం కోసం పోరాడి తీరుతాడు. ఇన్ని సంవత్సరాలు బట్టి చాలా చోట్ల చూశాను, స్వామీజీ ఒక కార్యక్రమం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెట్టినప్పటికీ కూడా ఒక సామాన్యుని వేదిక పైన కూర్చొండబెట్టి ఇంత ఘనంగా చేసినటువంటి మొట్టమొదటి ఘనత స్వామీజీ గారికి దక్కుతుంది. ఎందుకంటే నేను చాలా సామాజిక కార్యక్రమాలు చూశాను, ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా చూశాను. ఎక్కడైనా కానీ సెలబ్రిటీస్ అనే వాళ్ళని మాత్రమే గౌరవించడం జరుగుతూ ఉంటుంది. కానీ నిజంగా ఇంతటి మాతృస్వరూపాలను అన్నింటినీ కూడా ఇక్కడ కూర్చోబెట్టి జరపడం అనేది ఒక అద్భుతం అని చెప్పచ్చు. ఇంకా చెప్పాలంటే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ఆనందంగా కొలువై ఉంటారని. అదేవిధంగా యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితౌ నమస్తస్యే నమస్తస్యే నమో నమః అన్నారు. ఎక్కడైతే స్త్రీ మాతృస్వరూపంగా కొలవబడిందంటే కేవలం అది మన సనాతన ధర్మమైనటువంటి భారత గడ్డ మీద
ఇతర పాశ్చాత్య దేశాల్లో స్త్రీలను ఒక విలాస వస్తువుగా చూస్తారు. మన భారతదేశంలో మన సనాతన ధర్మంలో స్త్రీని మాతృ స్వరూపంగా చూస్తారు. అదే విధంగా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితౌ నమస్తస్యై నమస్తస్యై నమో నమః అన్నారు. మన భారతదేశంలోని ఇంకొక ఔన్నత్యం స్త్రీల కోసం ఏ విధంగా పోల్చుకున్నారు మనల్ని? శక్తి స్వరూపంగా. అంటే అమ్మతనం మనలో ఉంది, శక్తి స్వరూపం కూడా మనలో ఉంది. స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని, అద్భుతాన్ని ఎక్కడా కూడా ప్రపంచ నాగరికతలో భారతదేశంలో ఉన్నటువంటి గౌరవం గాని, ఔన్నత్యం గాని, ప్రాముఖ్యత గాని మరే దేశాల్లో లేదని మనం తెలుసుకోవచ్చు, తెలుసు కూడా. కానీ ఒక్క విషయం అండి, ఈ వారమంతా కూడా మా సామాజిక కార్యక్రమాల్లో ఎక్కువగా మహిళా దినోత్సవాలు జరుపుతూ ఉంటున్నారు, మార్చి 8 కానీ ఇంతటి అద్భుత కార్యక్రమం మాతృదేవోభవ అని మాతృమూర్తులు గౌరవించడం నిజంగా చాలా చాలా ప్రశంసనీయమైనటువంటి విషయం. స్వామీజీ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను మొదలుపెట్టే సామాజిక కార్యక్రమం మహిళా దినోత్సవం అనదలుచుకోలేదు, మాతృ దినోత్సవంగా మాతృదేవోభవ అనేటటువంటి టైటిల్ నేను పెట్టుకోవాలనుకుంటున్నాను. ఒక్కసారేమో మీ అందరికీ ఒక్క నిమిషం. ఇప్పుడే చెప్పారు రుద్రమదేవి కోసం, అదే విధంగా మన ఝాన్సీ లక్ష్మీబాయి కోసం. మనకి చాలా చాలా బాధ్యతలు ఉంటాయి, బాధలు. భారతదేశంలో ఒక సింహంలాగా హిందూ ధర్మానికి మరాఠీ గడ్డనే అడ్డాగా చేసుకొని నవాబులని, కిరాతకమైనటువంటి అనేక అన్య మతస్థులని, ఎవరైతే హిందువులని, హిందూ మతాన్ని, హిందూ మహిళలపై చేస్తున్నటువంటి అత్యాచారాలు అవనివ్వండి, హత్యా ప్రయత్నాలే అవనివ్వండి, లేకపోతే మరొకటి అవనివ్వండి, వాటన్నిటినీ కూడా ఒక సింహం వలె గర్జించి వాటినన్నింటినీ చెడదోని ఔరంగజేబు అంతటి వాడిని కూడా తులముట్టించినటువంటి వీర సైనికుడు ఎవరు అంటే మన ఛత్రపతి శివాజీ మహారాజ్. మీరు ఎంతమందినైనా రాజుల్ని, చక్రవర్తుల్ని చూడండి, కృష్ణదేవరాయలు వారు అంటారు, ఇంకొక చక్రవర్తి ఉంటే చక్రవర్తి వారు అంటారు. కానీ ఛత్రపతి శివాజీని ఎవరు పేరు పెట్టి పిలవరు, ఛత్రపతి శివాజీ మహారాజ్ అని పిలుస్తారు. అంతటి గణనీయత ఉన్నది మన ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. అయితే చెప్పాలి, ఛత్రపతి శివాజీ మహారాజును కన్నటువంటి మాతృమూర్తి. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె ఒక స్త్రీమూర్తి కాదు, ఒక రుద్రుణ్ణి కన్నటువంటి శక్తి స్వరూపం. ఆమె గర్భంలో శివాజీ ఉన్నప్పుడు అందరూ నార్మల్ గా ఉన్నటువంటి సామాన్య స్త్రీలాగా ఆమె ఎటువంటి కోరికలు లేవు, ఏమీ లేకుండా కటిక నేల మీద నిద్రిస్తూ భవానీ దీక్షలో ఉంటూ తనదైనటువంటి ఏకైక కోరికను ఒకటే కోరుకుంది ఆ భవానీ మాతని. ఏమంటే తన హిందూ ధర్మాన్ని రక్షించడానికి ఒక రుద్రుడైనటువంటి, ఇంకా చెప్పాలంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క పుట్టుక కోసమో అతను చేసినటువంటి యుద్ధాల కోసం అందరికీ తెలుసు. కానీ ఒక్క విషయం అండి, పర మతస్థుల యొక్క స్త్రీలను కూడా తను అమ్మలా భావించాడు. ఒకానొక సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క దగ్గర ఉన్నటువంటి సైనికులు వేరే దేశాలని, వేరే మతస్థుల వాళ్ళని యుద్ధంలో ఓడించి ఆ స్త్రీలను బంధించి శివాజీ మహారాజు వద్ద నిలబెడితే అప్పుడు ఆ మహనీయుడు అన్న మాట ఏంటంటే, ఎవరైతే తీసుకొచ్చారో తన సైన్యం వాళ్ళని తిట్టి ఒక మాట అన్నారు, ఏ స్త్రీ అయినా కూడా నాకు మాతృస్వరూపమే, ప్రతి స్త్రీలోని నా తల్లి జిజియాబాయి కనిపిస్తుంది, నా భవానీమాత కనిపిస్తుంది అని తన సైనికులు చేసినటువంటి తప్పుకి తాను క్షమాపణ కోరి ఆ స్త్రీమూర్తులకు తాను క్షమాపణ చెప్పి ఆ స్త్రీమూర్తులందరినీ చాలా గౌరవప్రదంగా వారి వారి ఇండ్లకు ఏనుగుల రథాలతోని పంపించినటువంటి మహనీయుడు ఎవరైనా ఉన్నారా ఈ హైందవ ధర్మంలో ఉన్నారంటే ఎవరది? ఛత్రపతి శివాజీ మహారాజ్ జై. छत्रपति शिवाजी महाराज की जय। 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 जय बोलो भारत माता की जय। जय बोलो भारत माता की जय। जय बोलो